మనం గోల్కొండ కోటను చూడడానికి వచ్చినాం. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇక ఇదే ఎంట్రన్స్ పోతున్నాం. జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి కింద పడ్డా మంచిది, పైన పడ్డా పడతాయి. గోల్కొండ నచ్చి ఎలా చూస్తున్నాము ఎవరికి తెలియకుండా చూస్తానవరా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా గోల్కొండలో చిన్న ఒకటి షాప్ ఉన్నది, ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, తినాలంటే తినవచ్చు. ఓకే, ఒక ఎంట్రెన్స్ అయిన పురాతనమైన కాలం నుంచి ఒక పెద్ద బండరాలతో నిర్మించబడి ఉన్నది. ఫ్రెండ్స్, మనం గోల్కొండకు వచ్చినాం. మనోళ్ళు చిత్ర విచిత్రంగా ఉన్నారు, చూడొచ్చు. వీడు మా దోస్తుగాడు. చూశారు కదా, అందరూ మంచి మంచి ఫోటోలు తీస్తున్నారు. ఇక్కడికి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ కోటను చూడడానికి. ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నాం, బట్ ఈరోజు కుదిరింది. ఇక్కడ మళ్ళా పోలీసు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూడొచ్చు, మాకు తెలియదు. అవును, ఏవో 15 మంచిగా ఉంటుంది. ఆగస్టు 15 వస్తుంది కదా, సో జెండాలు ఇవ్వడానికి మొత్తం ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మన ఆగస్టు 15 నాడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇక్కడ జెండా ఫస్ట్ లేపుతాడు కదా, సో అందుకే ఇదంతా సెట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా మా అత్త కొడుకు అయితే అస్సలు వదిలేడు, కెమెరా స్టార్ట్ చేసే చాలు వచ్చి దూరిపోతాడు. సరేలే, ఇంకా మనం ఇంకా లోపలికి పోదాం. లోపల చూడాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కదా, సో ఇక వెళ్దాం. లోపల ఎట్టున్నాయి చూస్తున్నారుగా, మొత్తం గుహలు. అయితే ఇంకో విషయం, ఇక్కడ మనకు సీసీ కెమెరాలు కూడా ఇప్పుడు చాలా చోట్ల పెడుతున్నారు. ఎందుకంటే ఆగస్టు 15 వస్తుంది కదా, సో అందుకే. అట్లనే చూశారు కదా, కింద నుంచి వీడొకడు అస్సలు ఆగడు. రాదా మెట్లు పైకి పోతున్నాయి. సో ఇంకా మనం ఇక ఇట్లా ఎక్కాలన్నమాట. కూలిపోయిన మెట్లు. సో ఇప్పుడు మనం ఇట్లా కొండ ఎక్కాలన్నమాట. మీద కూడా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. చాలా ఇంకా గోల్కొండ కోట. ఇది నేనే. అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మన ఆగస్టు 15 వస్తుంది కదా, సో దానికి సంబంధించి అక్కడ మన జనగణమన అనేది పాట ప్రారంభించింది. అంటే మొత్తానికి ఇప్పుడు ముందుగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం రెడీ చేస్తున్నారు అన్నట్టు ఆగస్టు 15కి. సో ఆగస్టు 15కి మనకు ఫస్ట్ జెండా ఎగిరేది ఎక్కడంటే మనకు అందరికీ తెలుసు, గోల్కొండ కాడ. సో ఇప్పుడు అక్కడ చూపించాలన్నట్టు. సో నెక్స్ట్ ఇంకా పెడతారంట. సైనికులు ఇక్కడే ఎండాకాలంలో అడుగుతున్నారు కదా, మనోడు చెప్తున్నాడు, మనోడు చెప్తాండు, మన ఎండాకాలంలో ఆట ఉడకపోయకుండా చల్లటి గాలి కోసం సైనికులు అందరూ ఇక్కడనే పడుకునేటోళ్ళు అంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వచ్చేసినాం. అంతే చూడొచ్చు, మనం మొత్తం కోట అంతా ఎక్కడ కనబడుతుందో. మన కింద నేను ఇంతకు ముందు చెప్పాను కదా, జెండా మన ఆగస్టు 15కి జెండాలు ఎత్తారని. సో అక్కడనే మొత్తం డెకరేషన్ మొత్తం స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ పోలీస్ ఫోర్స్ సగం ఇక్కడనే ఉన్నది. సో మళ్ళీ కొంచెం దగ్గర
ఇదంతా పోలీస్ ఫోర్స్. ఆ రోజు జెండాలు ఎత్తాడు కదా, సో ఇక్కడ అందరూ వచ్చి ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు మనం సిటీని చూసినట్టయితే మన ట్రిప్ సిటీ వచ్చేసి సిటీ కనబడుతుంది. ఇది కొండంగా ఫోర్స్ అనేది మొత్తం చిల్లర వల్ల చెప్తుంది. సో ఇదంతా మన సిటీ మనం ఒక ఫోటో తీసుకుందాం. బహుశా సైన్యం అంతా ఇక్కడనే ఉండేవారు కావచ్చు. ఇక్కడ కిందికి వచ్చినాక చూస్తే మాత్రం లొకేషన్ వేరే లెవెల్ ఉన్నది. నాకైతే ఫుల్ పిచ్చగా నచ్చేసింది. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, మేము ఎక్కడ పోయితే అక్కడ అర్ధ గంట పక్కా తప్పలేదు. ఎందుకంటే ఫోటోలు దిగాలి కదా, అసలే లేక వచ్చినాం. చూస్తే మా కళ్ళల్లో ఆనందం కనబడుతుంది కదా మీ అందరు. కానీ చాలామంది ఇక్కడికి వస్తానని రాలేకున్నారబ్బా, ఎందుకంటే వాళ్ళకు వీలు పడతలేదు. సో వాళ్ళ కోసం అని ఈ వీడియో తీస్తున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది ఏంటంటే స్కూల్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పిక్నిక్ రూపంలో ఇక్కడ తీసుకొని వస్తారు. మీరు చూసారుగా చాలామంది వాళ్ళ టీచర్లు వాళ్ళని పిల్లల్ని తీసుకొని వచ్చి మన గోల్కొండని మొత్తం చూపెడతారు అన్నమాట. ఇలా వీక్లీ లేకుంటే మంత్లీ లేకుంటే ఈ మన ఇయర్లీ ఇట్లా తీసుకొని వస్తారు. చూసారుగా ఇది ఎట్లున్నదో. సో త్రాగునీరు అనుకుంటున్నా. సో అందరూ మనం తాగుదామని చూస్తాను. ఇప్పటికీ ఘోరంగా దూఫ్ అవుతుంది. దాని నీళ్ళు వస్తలేవు. అంతమంది నీళ్ళు తాగే వరకు ఏం చేస్తారు? నీళ్ళు వస్తలేవు. ఓకే, ఇక్కడ సైకిల్ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మీరు వచ్చే వరకు ఒక్కొక్కరికి ఫుల్ దూపు అవుతుంది. కింద నుంచి మీరు వచ్చే వరకు అమ్మో, ఇది తలకే తలుగుతుంది. అట్లా ఉంటుందిగా. అదే కదా మెట్ల కాడపో చూనికి లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. చూసారుగా మొత్తం అడవి. చాలామంది స్టూడెంట్స్ వచ్చిండ్రు. సరే లోపల కూడా వెళ్ళేద్దాం, ఎట్లుంటుందో. వాళ్ళిద్దరు ఇక్కడ వచ్చి ఉన్నారు. చూడండి, అంతా తిరిగి వచ్చినా మేము ఇప్పుడే.
అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది బందిఖానా. ఇది పూర్వకాలంలో దీని సామాన్లు భద్రపరచడానికి ఈ కట్టడాన్ని కట్టించిందన్నమాట. చూడొచ్చు, ఇక్కడనే భద్రపరిచేటోళ్ళు. మా వాళ్ళు ఇంకా మంచిగా మీద పోయి హనుమాన్ దర్శనం తీసుకొని వస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి నుంచి కింద చూస్తున్నాం, ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే దీని వెయిట్ ఎంత ఉంటుందో నాకు తెలీదు, బట్ ఒక్క లేపుడు మాత్రం చాలా కష్టం. మా వాళ్ళు లేపుతా అని అంటాడు, లేపుతాడో లేదో చూద్దాం ఒకసారి. చేత కాక ఇద్దరు లేపుతాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన లాగ్ వీడియో అనేది అయిపోయింది, ఖతమైంది. గోల్కొండ కోటని మొత్తానికైతే చూసేసాం. మీరు కూడా చూసారు కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇక్కడికి రావాలని చాలా సార్లు అనుకుంటారు. సో మేము దీనికోసం ఏం చేసినాం అంటే 1 month వర్క్ వచ్చినాం. వచ్చిన పైసలతోటి సగం పైసలు పట్టుకొని గిడికి వచ్చినాం. మొత్తానికైతే ఈరోజు ఇది గోల్కొండ కోట తిరిగినాం. సో తిరిగేసినాం. నెక్స్ట్ ఇక చార్మినార్ ఉన్నది, అది తిరిగినాక నెక్స్ట్ ఇంకొకటి. అట్లనే ఈ 2 రోజులు మొత్తం ట్రిప్ కంప్లీట్ చేసి హైదరాబాద్ది నెక్స్ట్ డే ఇంటికి చెక్ చేసాడు. సో ఇవాళ వీడియో అనేది ఇక్కడితోటి సమాప్తం.